పోచారం శ్రీనివాసరెడ్డి. మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్. తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు, మేమున్నాం, కష్టపడి పనిచేసినాం. వారు ఈరోజు ఒక నిమిషం వినండి. ఇదే ఓపిక ఉండాలండి. శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు, ఇనే ఓపిక కూడా ఉండాలి. వారు చెప్పారు. ఒక్క నిమిషం బ్రదర్ వినండి. వారు అవకాశం ఇస్తే మాట్లాడండి. ప్లీజ్ కోఆపరేట్. వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు పవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు. టీఆర్ఎస్ తరపున మహమూద్ అలీ గారు పోటీ చేసిండ్రు. నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు, మీరు కూడా రంగారెడ్డి కోటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్నే మాట ఇచ్చిన. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయనంటే మీరు చెప్పినటువంటి 3 పేర్లు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. రెండవది తమరు అన్నారు సంబంధం బీజేపీ, ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి అవసరం సార్ అడగదాల్సి మేమే ఉండుంటాం కదా. నువ్వు 100 మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలో చేసుకుంటాం, కానీ ఇంకెవరు అనుమతి మాకు అవసరం లేదు సార్. అది తమరికి రిపోర్ట్ తెలియదు, కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్. మా శాసనసభ్యులే ఉన్నారు. మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాదు కూడా. ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరిని అడగాల సార్? మేమే 100 మంది ఉన్నాం కదా ఇక్కడ పోయిన ప్రభుత్వంలో. దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ. దయచేసి దాని పట్ల మరొకసారి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష,